ఈ 2 రోజుల కూడిక కొరకై దేవుని వాక్యాన్ని ప్రేమించి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మీరాక మాకెంతో సంతోషం. మీ స్నేహితుల ఆహ్వానాన్ని మన్నించి లేకపోతే మీ ఇరుగు పొరుగు వారి ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని అందరినీ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరాక మాకెంతో ఆనందం. మీరు ఇక్కడ ఉండుట మాకెంతో చాలా సంతోషదాయకం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముంది అంటే దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని ఆనందం ఎక్కడుంది అంటే దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది, దేవుని దగ్గర మాత్రమే ఉంది, దేవుని వాక్యం దగ్గరే ఉంది. అందుకే మన జీవితంలో ఏ సంతోషం కలిగినా వెంటనే ఎక్కడికి వస్తాం? 66 పుస్తకాలు కలిగిన జీవం గల దేవుని గ్రంథం దగ్గరికి వస్తాం. ఈ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధుల దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను మనం విస్తారంగా అనుభవించడానికి ఆ పరమ దేవుడు, ఆ ప్రియ పరలోకపు తండ్రి నీకు నాకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ 2 రోజులుగా ఆ దేవుని ప్రేమను దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నట్లు నాతో పాటి సహాయం చేయనుగాక. కాబట్టి ఈ 2 రోజులు మీరు వచ్చేవాళ్ళంతా ఒక చిన్న ప్రార్థన చేస్తూ రండి. ప్రభువా, నేను నీ ప్రేమను మరి ఎక్కువైన రీతిలో తెలుసుకోవడానికి నీ వాక్యము నుంచి నాకు మనోనేత్రాలు తెరువు చేయండి. ఎప్పుడైతే నా మనోనేత్రాలు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం నుంచి తెలియజేస్తూ వస్తాడో అప్పుడు దేవుని ప్రేమను మనం రుచి చూస్తూ వస్తాం. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను రుచి చూస్తామో మన జీవితాలు ఇక్కడి నుంచి ఇదే రీతిగా అలాగూ బయటకు వెళ్ళవు. మార్పు చెంది ప్రభు కొరకై మిక్కుటమైన ప్రేమతో ఇక్కడి నుంచి మనం వెళ్ళి మనం నివసిస్తున్న ప్రదేశంలో, మనం చేస్తున్న పని స్థలాలలో దేవుని కొరకై దేవుని ప్రేమను వెదజల్లే సెంట్ పర్ఫ్యూమ్స్గా దేవుడు ఉండాలని, మనం ఉండాలని దేవుని యొక్క కోరిక నీ విషయమై నా విషయమై. మరి నువ్వు పనిచేస్తున్న స్థలంలో, నువ్వు ఉంటున్న ఇంట్లో దేవుని కొరకై పరిమళ సువాసనగానే ఉండాలంటే నీలో మొట్టమొదటిగా ఏం కావాలి? క్రీస్తు ప్రేమను నువ్వు వ్యక్తిగతంగా అనుభవించే వాడవగా దానవుగా ఉండాలి. మనం ఇప్పుడు ఒక వాక్యం చదువుతూ వచ్చాం. మీరు ఎంతమంది ఉదయం టిఫిన్ చేశారో నాకు తెలియదు. 3వ అధ్యాయం 19వ వచనం బిగ్గరగా నెమ్మదిగా మరొకసారి చదువుదామా? జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈ మాటను అపోస్తలుడు పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాశాడా? ఎవరికి రాశాడు? ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ వచ్చాడు. కొరింథీల వారికి ప్రేమ అంటే తెలుసు. ఎందుకు? కొరింథీలో ఒక దేవత పేరుంది, ఒక దేవత ఉంది, ఆమె పేరు ప్రేమ దేవత. కాబట్టి కొరింథీ పట్టణకి దేవతగా తెలుసు. కానీ ఎఫెసు పట్టణంలో ప్రేమ దేవత లేదు. కాబట్టి వీరికి దేవుని ప్రేమ గురించి సరిగా తెలియదు. కనుక అపోస్తలుడు పౌలు ఎఫెసీలకు ఏమని రాస్తున్నా అంటే దేవుని ప్రేమ నుంచి, క్రీస్తు ప్రేమ గురించి దేవుని వాక్యంలో గ్రంథస్థం చేస్తున్నాడు. దీనికంటే ముందుగా మనం ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని చూస్తూ వద్దాం. మనందరికీ తెలుసు అపోస్తలుడు పౌలు యూదా మత ప్రవిష్టుడుగా ఉంటూ వచ్చాడు. ఆయన దమస్కు వెళ్ళి క్రైస్తవులైన వారిని బంధించి తీసుకురావాలని ఆజ్ఞను పొంది వెళుతూ వస్తున్నప్పుడు దమస్కు మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుడు పౌలును దర్శిస్తూ వచ్చాడు. తాను యేసు ప్రభువును సొంత రక్షణను అంగీకరించి తర్వాత తాను దాదాపు దేవుని వాక్యంలో అపోస్తల కార్యంలో 4 సువార్త దండయాత్రలు చేసినట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తాం. ఈ 4 సువార్తలు ఎంతో విశిష్టమైనవి. మొట్టమొదటిది సువార్త దండయాత్ర. దీన్ని అన్వేషణ అనవచ్చు. ఇంగ్లీష్లో ఎక్కువ కాలం గుర్తుపెట్టే 4 E's. ఫస్ట్ ఈ గాస్పెల్ ఎక్స్ప్లోరేషన్. సువార్తను అన్వేషిస్తూ వెళ్తూ వచ్చాడు. దీంట్లో ఎన్ని పట్టణాలు ఆయన దర్శిస్తూ వచ్చాడంటే 10 పట్టణాలు దర్శిస్తూ వచ్చాడు. అపోస్తుల పౌలు చేసిన మొదటి సువార్త దండయాత్ర అంటారు దీన్ని. దీంట్లో 10 పట్టణాలను ఆయన దర్శిస్తూ వచ్చాడు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు తెలుసా? 253 కిలోమీటర్లు మొదటి సువార్త దండయాత్రలో ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడు. 2253 కిలోమీటర్స్. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రయాణం చేయండి మీరు. ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేయండి మీరు. చేశారు ఎప్పుడైనా? 300 కిలోమీటర్లు ప్రయాణం చేయండి, 400 చేయండి, 500 చేయండి, 900 చేయండి. ఎలా ఉంటుంది? శరీరం ఏమైపోతుంది? నేను దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాను మీ మధ్యకి. ఎట్లుంటుంది శరీరం?
చాలా బలహీనం అయిపోతుంది. ఈ మాట చదువుతానే ఎక్కడ లేని ఉద్యమం వస్తుంది. ఎందుకు? మొదటి యాత్రలో 2253 కిలోమీటర్ల అపోస్తలుల పౌలు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఈ రోజులాగా ఏరోప్లైన్స్ ఆ రోజు లేదు. ఈ రోజులాగా ఆ రోజు ఓర ప్రయాణాలు, సొఫిస్టికేటెడ్ షిప్స్ లేవు. ఈ రోజులాగా ఆ రోజు మోటార్ బైకులు కానీ కార్లు కానీ లేవు. అలాంటి రోజుల్లోనే అపోస్తలుల పౌలు 2253 కిలోమీటర్ల మొదటి సువార్త యాత్రలో 10 పట్టణాలకు దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఇది అపోస్తలుల పౌలును కదిలించింది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ. ఎంతగా కదిలించబడితే 2000 కిలోమీటర్లు ఒక దండయాత్ర చేస్తాడు. రెండవ దండయాత్ర పేరు ఏంటో తెలుసా? ఎక్స్పాన్షన్. రెండవ సువార్త దండయాత్ర చేస్తూ వచ్చాడు. దీన్ని సువార్త విస్తరిస్తూ వచ్చింది. ఈ రెండవ సువార్త దండయాత్రలో ఈయన ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడంటే ఆవక్క అయిపోతాం. 4506 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. 4506 కిలోమీటర్స్ రెండవ సువార్త దండయాత్ర. 19 పట్టణాలు దర్శిస్తూ వచ్చాడు. ఈ 19 పట్టణాల్లో 16వ పట్టణమే మనం ఇప్పుడు చదువుకున్న ఎఫెసు పట్టణం. ఈ యొక్క రెండవ సువార్త దండయాత్రకు అద్భుతమైంది. మీరు కానీ అపోస్తల కార్యాలను కానీ చదువుతూ వచ్చినప్పుడు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడికి వెళ్ళనీయలేదు? మొదటి సువార్త దండయాత్రలో ఏ పట్టణాలు అయితే 10 పట్టణాలు దర్శించాడు అపోస్తలుల పౌలు, రెండవ సువార్త దండలో వాటిని దర్శించడానికి తిరిగి వెళుతున్నప్పుడు ఈ యొక్క 10 పట్టణాలు మొదటి సువార్త దండయాత్రలో ఏ దేశంలో ఉన్నాయంటే ఇవన్నీ ఆసియా ఖండంలో ఉన్నాయి. రెండవ సువార్త దండయాత్రలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఆసియాలో మీరు వాక్యం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి? ఐరోపా దేశంలో, యూరోప్ కంట్రీస్. యూరోప్కి వెళ్ళడానికి దేవుని ఆత్మ ఇక్కడ ఆపేసింది. మనకు కూడా అనేక జీవితాలు మన సార్లు పరిస్థితులను బట్టి మనకు కొన్ని ఆగిపోతాం. అప్పుడు అనుకుంటాం, అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఏంటి కష్టం, నాకే ఏంటి ఇక్కడ, నాకే ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావా? ఓ సోదరి, ఓ సోదరుడా, దీని వెనక దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం ఉంది. అపోస్తలుల పౌలును ఆపిన యేసు యొక్క ఆత్మ ఎందుకు ఆపిందో తెలుసా? దేవుని వాక్యాన్ని ఆసియా ఖండం నుంచి ఐరోపా ఖండానికి తీసుకుని వెళ్తూ వచ్చాడు అపోస్తలుల పౌలు. ఆ ఐరోపా ఖండంలోనే ఉంటుంది మన ఎఫెసు పట్టణం. ఎఫెసు పట్టణం ఈరోజు టర్కీ దేశంలో ఉంది. టర్కీ దేశానికి మరొక పేరేంటో తెలుసా? ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ ఏషియా అండ్ యూరప్. ఆసియా ఖండము, ఐరోపా ఖండాల యొక్క రెండు. ఎందుకంటే టర్కీలో చివరి భాగము యూరప్ దేశంలో ఉంటుంది, మిగిలినంతా ఆసియా ఖండంలో ఉంటుంది. ఈ టర్కీ దేశంలో ఎఫెసు పట్టణం ఉంది. ఈ ఎఫెసు పట్టణం చాలా ప్రసిద్ధమైన పట్టణం. అపోస్తలుల పౌలు ప్రయాణించిన దినాల్లో ఈ ఎఫెసు పట్టణంలో దాదాపు చాలా కాస్మోపాలిటన్ సిటీ అంటారు. కాస్మోపాలిటన్ సిటీ అంటే మనకి దగ్గరలో విశాఖపట్నం అనుకోండి, లేకపోతే విజయవాడనండి, దగ్గరలో చెన్నై పట్టణం అనుకోండి, బెంగళూరు, హైదరాబాద్, ఇవన్నీ కాస్మోపాలిటన్ సిటీస్. ముంబై మన భారతదేశంలో. ఇలాంటి పట్టణం ఎఫెసు పట్టణం. ఎఫెసు పట్టణం ఎంత ఆ రోజుల్లో, ఈ రోజు కూడా మీరు కానీ ఎఫెసు పట్టణానికి వెళ్తే టర్కీ దేశంలో వాళ్ళ యొక్క రోడ్స్ని చూస్తే వావ్ అనకుండా ఉండలేం. ఎందుకు 2023 సంవత్సరాల క్రితమే వాళ్ళ రోడ్స్ వావ్ అనిపించేటట్లు ఉన్నాయి. ఈ రోజుకి మనకున్నటువంటి లేటెస్ట్ సివిల్ ఇంజనీరింగ్తో కూడా ఈ రోజు కూడా సమం కావు ఆ రోడ్స్. అంత చక్కగా ఆ రోజుల్లో రోడ్స్ ఉన్నాయి వాళ్ళ ఎఫెసు పట్టణంలో. అంటే వాళ్ళు ఎంతో సొఫిస్టికేటెడ్ పీపుల్, అంటే చాలా ఆధునికకరమైన వ్యక్తులు ఎఫెసు పట్టణంలో వారందరూ. ఇలాంటి వారికి అపోస్తలుల పౌలు సువార్త తీసుకెళ్లడం అంటే అంత ఆషామాషి సంగతి కాదు. అవునా కదా? నన్ను అన్నిదా భావించకండి. మామూలుగా మారుమూల పల్లెలకు వెళ్ళామనుకోండి, దేవుని గురించి కొన్ని మాటలు చెప్పామనుకోండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటారు. అవునా 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 అని. అదే సిటీలోకి వెళ్ళి దేవుని గురించి ఒక మాట మాట్లాడండి, హే నో టైం, మాకు సమయం లేదండి. అవునా? అలాంటి వారికి దేవుని వాక్యం చెప్పాలి అపోస్తలుల పౌలు అంటే అంత ఆషామాషి కాదన్నా. అయితే అపోస్తలుల పౌలు ఎలాంటి వాడు తెలుసా? ఈజ్ ఎ స్కాలర్. పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది పౌలుని గురించి. గమనీయులు అంటే ఆ రోజుల్లో మనలాగా ఇప్పుడు యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు లేవు, కానీ ఒక గురువు దగ్గర వాడు అభ్యాసం చేస్తారు. ఆ గురువు పేరును బట్టి ఆ విద్యార్థి ఉంటాడు. ఆ రోజుల్లో టాపెస్ట్ యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే అది గమనీయులు అనే వ్యక్తి. ఆయన కింద విద్యాభ్యాసం చేసిన అపోస్తలుల పౌలు ఆ రోజునటువంటి ప్రపంచంలో ఎలాంటి చదువుకున్న వ్యక్తికైనా దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుని చేత
శక్తి నొందిన వ్యక్తిగా అపోస్తలుల పౌలును రెండవ సువార్త దండయాత్రలో చూస్తూ వస్తాం. ఈయన కొరింథు పట్టణం నుంచి కెంక్రియాకు వెళ్ళి కెంక్రియా నుంచి ఎఫెసు పట్టణానికి వచ్చి ఎఫెసు పట్టణంలో రెండవ సువార్త దండయాత్రలో 3 నెలలు మాత్రమే ఉంటూ వచ్చాడు. దాని తర్వాత అక్కడ అకులా ప్రిస్కిల్లా అనే వాడిని వదిలివేసి ఆయన యెరూషలేముకు వెళ్ళిపోయి యెరూషలేము అంతియోకు వెళ్ళిపోతాడు. తర్వాత 3వ సువార్త దండయాత్ర వస్తుంది. 3వ సువార్త దండయాత్రకు మరొక పేరు పెడదామా? ఆ పేరేంటో తెలుసా? ఎగ్జాటేషన్. మొదటి సువార్త దండయాత్రలో ఏమిచ్చాడు? ఎక్స్ప్లోరేషన్, అన్వేషిస్తూ వచ్చాడు. రెండవ సువార్త దండయాత్రలో ఎక్స్పాన్షన్, విస్తరిస్తూ వచ్చారు. 3వ సువార్త దండయాత్రలో ఎగ్జాటేషన్, హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ 2 సువార్త దండయాత్రలో వెళ్ళిన ప్రతి పట్టణంలోని ప్రజలందరికీ దేవుని ప్రజలందరినీ హెచ్చరించడానికి 3వ సువార్త దండయాత్ర చేస్తూ వచ్చాడు. 3వ సువార్త దండయాత్రలో అపోస్తలుల పౌలు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు తెలుసా? 4345 కిలోమీటర్లు. మీరు అందరూ అనుకోవచ్చు, మేము ఎప్పుడు ఈ కిలోమీటర్లు ఎప్పుడైనా చదివారా? మీరు ఎవరైనా చెప్పారా? ఎప్పుడైనా విన్నారా ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు అపోస్తలుల పౌలని? విన్నారా? చెప్పండి, విన్నారా లేదా? మీకు బైబిల్లో వెనకాల కొన్ని పటాలు ఉన్నాయి, ఎప్పుడు మనం చూడం వాటిని. అవునా? అది ఎందుకో వాళ్ళకి టైం లేక పెట్టారేమో అనుకుంటాం చాలాసార్లు. ఈ టైంలో ఇక్కడ ఉన్న దగ్గర ఒక పెద్ద మైళ్ళ పరిమాణం అని ఒకటి ఉంటుంది, ప్రతి దగ్గర ఉంది. చూసారంటే మైళ్ళ పరిమాణం అని ఉంటుంది మీ బైబిల్లో. అంటే ఎన్ని మైళ్ళు ఉందని. ఇప్పుడు ఈ 19 పట్టణాలు 10 పట్టణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఎన్ని డాట్స్ పెట్టి ఇవన్నీ చేయండి, లెక్కలేస్తే ఇన్ని కిలోమీటర్లు అని వస్తుంది. ఊరికైనా గాలి లెక్కలేని నేను చెప్పట్లా, ఇవన్నీ క్రోడీకరించిన సమాచారంతో చెప్తున్నాం. కాబట్టి ఇన్ని వేల కిలోమీటర్లు, 4345 కిలోమీటర్లు అపోస్తలుల పౌలు 3వ సువార్త దండయాత్ర చేశాడు. ఈ 3వ సువార్త దండయాత్రలో 13 పట్టణాలు దర్శించాడు. అందులో ఒక పట్టణమే ఎఫెసు పట్టణం. రెండోసారి వెళ్తూ వచ్చాడు 3వ సువార్త దండయాత్రలో. ఇక్కడ ఎఫెసులో 3 సంవత్సరాలు అపోస్తలుల పౌలు సువార్త చేశాడు. ఈ 3 సంవత్సరాలు ఎఫెసులో ఆయన ఉన్న కారణం చేత ఆసియా అందంతటా ఏమంట? ప్రభు అయిన యేసుక్రీస్తు నామము మహిమ గణపరచబడినని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అపోస్తలుల పౌలు 2వ సువార్త దండయాత్రలో 3 నెలలు ఉన్నాడు. 3వ సువార్త దండయాత్రలో 3 సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎఫెసు అనే పట్టణంలో ఉన్నాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నాము? మనకి ఈరోజు మూలాంశం ఏంటంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. అంటే మొట్టమొదటిగా అసలు ఏంటి ఎఫెసు పట్టణం అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఎఫెసు పట్టణానికి పౌలు 2 సార్లు వెళ్ళాడు. 2వ సువార్త దండయాత్రలో 3 నెలలు ఉన్నాడు. 3వ సువార్త దండయాత్రలో 3 సంవత్సరాలు ఉన్నాడు. విరివిగా పరిచయం చేస్తూ వచ్చాడు. చివరిదిగా 4వ సువార్త దండయాత్ర చేస్తూ వచ్చాడు అపోస్తలుల పౌలు. ఎక్సైల్, చెరలోకి వెళ్ళిపోతూ వచ్చాడు. దీంట్లో 3000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వచ్చాడు. 4 సువార్త దండయాత్రలు చేసినట్లు అపోస్తలుల కార్యములలో ఎక్కడి నుంచి రాయబడుతూ వచ్చిందంటే 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అపోస్తలుల పౌలు చేసిన 4 సువార్త దండయాత్రలు దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడుతూ వచ్చాయి. మొట్టమొదటి సువార్త దండయాత్రలో 2253 కిలోమీటర్లు, 2వ సువార్త దండయాత్రలో 4506 కిలోమీటర్లు, 3వ సువార్త దండయాత్రలో 4345 కిలోమీటర్లు, చివరి సువార్తలో 3000 కిలోమీటర్లు. వెరసి ఇవన్నీ కలిపితే ఎన్ని కిలోమీటర్లు? 14,000 to 15,000 కిలోమీటర్స్. ఒక మనిషి ఇప్పుడున్న లేటెస్ట్ ప్రయాణ సాధనాలు లేనప్పుడు వాళ్ళకి అప్పట్లో ఉండేది ఒకటి కాలినడక, రెండవది షిప్, పడవలు అంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ పడవలు కాదు, అప్పట్లో ఉన్నట్టు తెరచాపల పడవలే ఉండేటి వాళ్ళకి. ఆ పడవలతో 15,000 కిలోమీటర్లు ఈయన ప్రయాణం చేస్తూ వచ్చాడంటే దీన్ని ఇన్ని నడిపించిన శక్తి మహాశక్తి, అవునా కదా? ఆ శక్తే క్రీస్తు యేసు ప్రభువారు. ఆ శక్తే ఆయన ప్రేమ. ఈ ప్రేమ చేత పట్టబడిన అపోస్తలుల పౌలు 15,000 కిలోమీటర్లు కాలి నడకనైనా ఓడల మీదైనా లెక్క చేయలేదు. అంటే ఈ క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి ఎంత గొప్పదో ఒక్కసారి నువ్వు గుర్తెరగాలని ప్రభువు పేరట నా 2 చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తున్నా. ఒక వ్యక్తిని 15,000 కిలోమీటర్లు నడిపించిందంటే ఆ శక్తి ఎంత గొప్పది. ఒకసారి మనకి దేవుని వాక్యం చెప్దామని మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి సువార్తకి వెళ్దాం అనుకోండి, ఒక 100 కిలోమీటర్లు వెళ్దాం మనం అందరం నడిచి.
సగం మంది గాయప్, కనపడరు. ఇంకా ఇంతటితో మాకు సెలవు అంటారు. అవునా? 100 కిలోమీటర్లకే 15,000 కిలోమీటర్లు నడిచాడు ఒక వ్యక్తి. అంటే నడిపించిన శక్తి అదే ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఒక్కసారి క్రీస్తు ప్రేమతో దర్శించబడిన అపోస్తలుల పౌలు ఈ ప్రేమను అందరికీ విస్తరించడానికి తన కడ ఊపిరి వరకు క్షమించండి, తాను అలసిపోలేదు, సొలసిపోలేదు, సొమ్మసిల్లాడు. ఎన్నో దెబ్బలు, ఎన్నో. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం కనుక మీరు చదివితే 19 రకాలైన శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు అపోస్తలుల పౌలు. 19 టైప్స్, 1-2 కాదు, అనేక సార్లు. ఏమున్నదంటే అపోస్తలుల పౌలు జీవితంలో శ్రమలు కాదు, శ్రమలు ఓకే, భోజనం లేదు. భోజనం లేకుండా మీరు ప్రయాణం చేస్తారు? ఎవరైనా చేశారా? చాలా కష్టం. ప్రయాణం చేయాలంటే శక్తి రావాలి, శక్తి కావాలంటే భోజనం కావాలి. భోజనం లేకుండా అనేక రాత్రులు, అనేక రోజులు జాగరణములతోనూ నిద్ర లేకుండా ప్రయాణం చేస్తారా? నిద్ర లేకుండా ప్రయాణం చేస్తారా? చాలా కష్టం. జాగరణలతో ఉన్నాడు, జాగరణలు ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. దెబ్బలు ఎన్నిసార్లు దెబ్బలు తినాలంట? 5 మార్లు, 1 తక్కువ 39 దెబ్బలు తినాలంట. అంటే ఏం దెబ్బలు? చెంప దెబ్బలు కాదండి, కొరడా దెబ్బలు. కొరడా దెబ్బలు తింటే యేసుప్రభు సారి 39 కొడతానే, ఇంకా 40 కొడితే చనిపోతాడు యేసుప్రభు వారు. అయితే అపోస్తలుల పౌలు ఎన్ని దెబ్బలు తినంట? అలాంటివి 5 సార్లు తినానంట. లుస్త్రా పట్టణంలో ఆయన్ను చచ్చిపోయిన లాగి బయటకేశారు. తిరిగి లేచి తిరిగి వెళ్ళాడంట. నేను చదువుతూ ఉన్నప్పుడంతా ఈ వాక్యాన్ని, ఇంతగా ఒక వ్యక్తిని ప్రభావితం చేసిన శక్తి ఏంటి అర్థమవుతుందా? ఒక చిన్న పని చేయాలంటే మనకి మందిరానిక, ఈరోజా, ఇప్పుడా, ఉదయాన్నే వెళ్తామా, సర్లే లాస్ట్ ప్రేయర్ ముందు ఒక 2 నిమిషాల ముందు వెళ్దాం అనుకుంటాం కదా మనం చాలాసార్లు. అయితే దేవుని ప్రేమ చేత నడిపించబడిన వ్యక్తి అలా ఉండడు. దానికి ఉదాహరణే అపోస్తలుల పౌలు చేసిన 4 సువార్త దండయాత్రలు. అందులో ఒక పట్టణం ఎఫెసు పట్టణం. ఈ ఎఫెసు పట్టణాన్ని ఆయన దర్శించి అక్కడ అనేక మందిని క్రీస్తుకు సాక్షులుగా మారుస్తూ వచ్చాడు, శిష్యులుగా మారుస్తూ వచ్చాడు. అక్కడ ఒక సంఘం ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. అక్కడ ఒక పాఠశాలలో ఆయన ఆరంభించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తాం. అపోస్తల కార్యములలో పాఠశాలలో నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చాడు. అది అంత ఎఫెసు పట్టణం అంతా వ్యాపిస్తూ వచ్చింది యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ వార్త. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దాదాపు 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్లో 155 వచనాలు ఉన్నాయి. ఈ 155 వచనాల్లో క్రీస్తు ప్రేమను గురించి 6 అధ్యాయాల్లో 6 విధాలుగా అపోస్తలుల పౌలు గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు 4, 5, 6 తెలుగులో అన్నీ కలిసి ఉన్నాయి. ఎవరు చదవ? నేనే చదువుతాను, అందరం కలిసి చదువుదాం. ఇక్కడ ఏంటంటే 3వ వచనంలో ఉంది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మొట్టమొదటిగా ప్రేమ ద్వారా మనకు కలుగుతూ వచ్చింది క్రీస్తు యేసు ప్రభు ద్వారా ఏంటో తెలుసా? స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసు క్రీస్తు ద్వారా నీకు నాకు కలుగుతూ వచ్చింది. ఆశీర్వాదానికి కారకుడు ఎవరో తెలుసా? ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆయన పేరేంటో తెలుసా? ఆశీర్వదించే దేవుడు. ఈ ఆశీర్వదించే దేవుడు ఎఫ్సి పట్టణానికి ఇస్తూ వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, స్పిరిచువల్ బ్లెస్సింగ్. రెండవది ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందరం కలిసి 4, 5 తెలుగులో కలిసి ఉన్నాయి, చదువుదాం. ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 7వ వచనం కూడా అందరం కలిసి, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొండబెట్టెను. సీటెడ్ విత్ క్రైస్ట్. ఈ దేవుని ప్రేమ మొట్టమొదటిగా మనకి ఏం చేస్తూ వచ్చింది? 1వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వరాలను అనుగ్రహిస్తూ వచ్చింది, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. రెండవది క్రీస్తు ప్రేమ మనకి ఏం చేస్తూ వచ్చిందంటే 2వ అధ్యాయం 5వ వచనం 7వ వచనంలో సీటెడ్ విత్ క్రైస్ట్. క్రీస్తు యేసు ప్రభు వారితో పాటి ఆత్మ సంబంధముగా పరలోకములో చచ్చిన మనల్ని కూర్చొండబెడుతూ వచ్చాడు. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు మనం ఇంతవరకు చదువుతూ వచ్చాం. 3వ అధ్యాయం అంతా మీరు చదువుతూ వస్తే సీక్రెట్ రివీలింగ్,
ఈ ప్రేమను బట్టి తరతరాల్లో మరుగుగా ఉన్నటువంటి దేవుని వాక్యం మనకేమవుతూ వచ్చింది? తేట తెల్లమవుతూ వచ్చింది. సీక్రెట్ రివీలింగ్ ఈ ప్రేమను బట్టే. ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మొట్టమొదటిగా ఏం చేస్తూ వచ్చింది? నిన్ను ఆత్మ సంబంధంగా ఆశీర్వదిస్తూ వస్తుంది. రెండవదిగా క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? నిన్ను ఆయనతో పాటు కూర్చుండబెట్టేదిగా ఉంది, సీటెడ్ విత్ క్రైస్ట్. మూడవదిగా క్రీస్తు ప్రేమ నిన్ను నన్ను ఏం చేస్తుందో తెలుసా? మర్మాలను మనకు ప్రత్యక్షపరిచేదిగా ఉంది. 4వ అధ్యాయంలో 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. సింగిల్నెస్. ఈ ప్రేమ ఏం చేస్తూ వచ్చిందంటే ఐక్యతను తీసుకుంటూ వచ్చింది. ఈరోజు దేశాల్లో కానీ ప్రపంచాల్లో కానీ ఎక్కడ చూసినా మనకు ఐక్యత అనేది కనిపించదు. అయితే క్రీస్తు ప్రేమతో పట్టబడిన ప్రతి వ్యక్తి ఎలాగుంటాడు? ఐక్యతలో ఉంటాడు. ఇదే నిదర్శనం. నువ్వు ఐక్యతలో లేవు అంటే కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమలో లేవు. క్రీస్తు ప్రేమ ఐక్యతను కోరుకుంటుంది. క్రీస్తు ప్రేమ ఐక్యత కొరకై నిన్ను పురుకొలుపుతూ ఉంటుంది. క్రీస్తు ప్రేమ నిన్ను సహించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. నీలో ఇంకొక వ్యక్తితో నువ్వు కలుసుకోవడానికి ఇష్టంగా లేవు, సముఖతగా లేవు అంటే నీలో ఏమి తగ్గుతుందని? క్రీస్తు ప్రేమ. ప్రేమించే ప్రతి వ్యక్తి ఐక్యతతో ఉంటాడు. అవునా కాదా? దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో దాదాపు 5 వచనాలు ఉన్నాయి. 5వ అధ్యాయం 2వ వచనం, 25వ వచనం, 27వ వచనం, 28, 33. ఈ అన్ని వచనాల్లో మనం ఏం చూస్తామంటే ప్రేమ 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 అనే మాట చూస్తూ వస్తాం. ఈ ప్రేమ ఏం చెప్తుందంటే ఈ ప్రేమ సమర్పణ కోరుకుంటుంది, సాక్రిఫైస్. ఎప్పుడైనా ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఏం చేస్తారు? ప్రేమిస్తే ఇస్తారు. ఇచ్చుట, సాక్రిఫైస్. ప్రేమించే ప్రతివాడు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ కూడా ఏం చేస్తుందంటే నీకు ఇవ్వటానికి పురుకొల్పేదిగా ఉంది. అదే ఈ అధ్యాయాలన్నింటిలో రాయబడుతూ వచ్చింది. చివరిదిగా ఆఖరిదిగా 6వ అధ్యాయం 23, 24 వచనాల్లో రాయబడుతూ వచ్చింది. యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. చివరిదిగా సర్పాసింగ్ గ్రేస్. 6S ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. 6S చెప్పాను నేను. మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందంట? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను తీసుకొచ్చేదిగా ఉంది. రెండవది క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? ఆయనతో పాటు కూర్చుండబెట్టేదిగా ఉంది, సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. మూడవది క్రీస్తు ప్రేమ మర్మాలను మనకు తెలియపరిచేదిగా ఉంది, సీక్రెట్ రెవల్యూషన్. 4వది క్రీస్తు ప్రేమ సింగిల్ మైండ్, ఐక్యతలోకి తీసుకొచ్చేదిగా ఉంది. 5వది క్రీస్తు ప్రేమ నిన్ను నన్ను త్యాగ సహితులుగా, త్యాగం చేసేవారుగా చేసేదిగా ఉంది, సాక్రిఫైస్. 6వది క్రీస్తు ప్రేమ మనకందరికీ సర్ప్రాసింగ్ గ్రేస్ అనుగ్రహించేదిగా ఉంది. ఇలాంటి 6 సంగతులని ఈ యొక్క 6 అధ్యాయాల్లో 155 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. క్రీస్తు ప్రేమకు ఇది నిలువెత్తటి తార్కాణం. దీన్ని 1 by 1 మనకి ఉన్నటువంటి సమయ హద్దుబాటులో మనం చూసుకుంటూ వద్దాం. మొట్టమొదటిది ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు మీలో ఎవరైనా ఆశీర్వాదం అని పేరే వాళ్ళు ఉంటారు కదా. చాలామందికి మనకు ఆశీర్వాదం అని ఉంటుంది. ఆశీర్వాదం ఆశీర్వాదం అని ఉంటారు. అవునా కదా? అంటే ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? ఆశీర్వాదం అంటే ఏంటి? దీవెన. ఇంకా ఇంకా మీరు చెప్పాలి, నేను వినాలి. చెప్పండి. ఆశీర్వాదం అని మనందరికి ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం, కానీ ఆశీర్వాదం అంటే ఏంటో తెలియదు. ఇది చాలా కష్టం. అవునా? అందరికీ ఆశీర్వాదం కావాలా? ఎందుకయ్యా మందిరానికి వస్తున్నావు? ఆశీర్వాదం కావాలన్నా. ఎందుకక్క వస్తున్నావు మందిరానికి? ఆశీర్వాదం కావాలన్నా. ఎందుకన్నా వస్తున్నావు? ఆశీర్వాదం. ఇంతకు ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దీన్ని బ్లెస్సింగ్ అంటారు. బ్లెస్సింగ్ అంటే రెండంతల ఆనందం, డబల్ హ్యాపీనెస్. ఇది ఆశీర్వాదం అంటే. చాలాసార్లు ఆశీర్వాదం అంటే నాకు బైక్ కొనుక్కుంటే ఆశీర్వాదం, సైకిల్ కొనుక్కుంటే ఆశీర్వాదం, స్కూటర్ కొనుక్కుంటే ఆశీర్వాదం, వాచ్ కొనుక్కుంటే ఆశీర్వాదం, తల కిరీటం పెట్టుకుంటే ఆశీర్వాదం, బంగారు నగలంతా పైనుంచి కింద వరకు వేసుకుంటే ఆశీర్వాదం, మంచి కాస్ట్లీ వస్త్రాలు వేసుకుంటే ఆశీర్వాదం, కారు కొనుక్కుంటే ఆశీర్వాదం, ఇల్లు కొనుక్కుంటే ఆశీర్వాదం. ఓ క్రైస్తవ జనమా,
ఇది ఆశీర్వాదం కాదమ్మా. ఆశీర్వాదం అంటే రెండంతల ఆనందం. డబుల్ హ్యాపీనెస్ ఈజ్ ద బ్లెస్సింగ్. దిస్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లివింగ్ లవింగ్ గాడ్. ఈ ఆశీర్వాదం ప్రేమ గల జీవం గల దేవుడి నుంచే వచ్చేదిగా ఉంది. ఇప్పుడు ఎవరికి కావాలి ఆశీర్వాదం? చేయొద్దండి. ఆశీర్వాదంలో నీకు కారు రాదు, ఆశీర్వాదంలో నీకు ఇల్లు రాదు, ఆశీర్వాదంలో నీకు ఏమి రావు. ఆశీర్వాదంలో ఏమొస్తాయి? నీకు కష్టాలే. ఆశీర్వాదంలో కన్నీళ్ళే. ఆశీర్వాదంలో ఏమొస్తాయి? శ్రమలే. ఈ ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలని కోరుకున్నాడు అపోస్తలుడైన పౌలు. 15,000 కిలోమీటర్లు జాగరణతో నిద్ర లేని రాత్రులు, 5 సార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. కావాలా? అపోస్తలుల కార్యాలు 16 అధ్యాయాలు చదివితే కొట్టిన తర్వాత పౌలు శీలను ఏం చేశారంట? చెరసాల్లో వేసి బొండాలతో బిగించేశారు. బొండాలంటే మీకు తెలుసో తెలీదో, 2 కాళ్ళకి 2 చేతులకి చైన్ లేసి లాక్ చేసేశారు. డార్క్ రూమ్, చీకటి గదిలో వేశారు. అలాంటప్పుడు నీ నోట్లోంచి నా నోట్లోంచి ఏమొస్తాయి? సకల శాపాలు వస్తాయి. దేవుడా, నీకోసం నేను ఇంత చేస్తే నాకు ఇదా గతి అని. అవునా కదా? ఇది నా జీవితం, ఇది నీ జీవితం. అవునా కదా? ఒక చిన్న శ్రమ వస్తేనే దేవుడా నేను నీకు ఇంత చేశా, నువ్వు నాకేం చేశావు అని ఓ క్రైస్తవ తరమా. అపోస్తలుల పౌలుని చూడండి, ఆయన ఏమన్నాడు? పౌలు శీలలు రాత్రి వేళ చెరసాల్లో పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వాట్ ఎ వర్డ్ అండి! ఎలాంటి వాక్యం ఇది! దెబ్బలు కొట్టి బొండాలేస్తే పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆశీర్వాదంలో ఉంటే పాటలు వస్తాయి. ఇది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం నీకొద్దా? ఈ ఆశీర్వాదం ఉండడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలి పాపాత్ములను ఈ లోకాల్లో వచ్చి నీ కొరకై నా కొరకై తన కలవరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. ఎందుకోసం తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను తరతరములకు ఆశీర్వాద కారణంగా చేయాలని. ఆ ప్రేమామయుడు నీ కొరకై కలవరి సిలువలో చనిపోతూ వచ్చాడు. ఈ ప్రేమామయుడు నీకు ఉదయకాలం పిలుస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరుడా, ఓ ప్రియమైన సహోదరి, ఈ పర సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలంటే నేడే యేసు యొద్దకు రమ్ము. కమ్ రైట్ నౌ. ఇప్పుడే ఇక్కడే యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు ఈ రెండంతల ఆశీర్వాదం, రెండంతల ఆనందం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రపంచం ఈరోజు ఆనందం కొరకు వెర్రి వీతలేస్తుంది. ఏంటి తెలుసా? బాగా తాగితే ఒక ఆయనకు సంతోషం, రెండంతల సంతోషం అనుకుంటున్నాడు. బాగా వ్యభిచారం చేస్తే ఒక ఆయన రెండంతల సంతోషం అనుకుంటున్నాడు. బాగా తిరిగితే రెండంతల సంతోషం వస్తుంది అనుకుంటున్నారు. కానీ వీళ్ళెవ్వరికి కూడా ఈ రెండంతల సంతోషం రాలా. తాగిన వ్యక్తికి ఆరోగ్యం పాడవుతుంది, వ్యభిచారం చేసిన వ్యక్తికి ఆరోగ్యం పాడవుతుంది, తిరిగిన వ్యక్తికి ఆరోగ్యం పాడవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ల్యాండింగ్ ఇన్ ద హాస్పిటల్స్. ఆసుపత్రులు పాలవుతూ వచ్చారు. దేనికోసం? వీళ్ళ పర్స్యూట్ ఫర్ హ్యాపీనెస్. ఈ లోకంలో ప్రపంచం అంతా ఈరోజు ఎక్కడికి పరిగెడుతుంది తెలుసా? సంతోషం కావాలి, సంతోషం కావాలి, సంతోషం కావాలి. ఈ సంతోషం నీకు కావాలనా? ఈ సంతోషం నీకు కావాలంటే నేడే యేసు యొద్దకు రా. నేడే ఈ ప్రేమాస్వరూపి దగ్గరకు వస్తే ఈ రెండంతల సంతోషం, అదే ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దీని కొరకై ఆయన తన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. దీని కొరకై అవమానాన్ని లెక్క పెట్టలేదు. దీని కొరకై పరలోకము నుండి భూలోకానికి ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఈ ప్రేమ ప్రభు నీకు ఉదయకాలం వేళ ప్రేమతో పిలుస్తున్నాడు. ఓ ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఎంతకాలం యేసు ప్రభు నాకొద్దు అని త్రోసివేస్తావు? ఎంతకాలం యేసు లేకుండా నీ జీవితంలో జీవిస్తావు? యేసు ప్రభు వారు నీ కొరకై ఈ ప్రేమ వార్తను ఉదయకాలం వేళ వినిపిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా నీ యొక్క అంతరంగంలో తెలుసు, నీలో సంతోషం లేదు. సంతోషం లేకపోతే ఆశీర్వాదం లేదు. అంతేనా? సంతోషము ఈజ్ ఈక్వల్ టు ఆశీర్వాదము. ఇప్పుడు ఆశీర్వాదం అర్థం తెలిసిందా? ఆశీర్వాదం అంటే ఏంటి? సంతోషమా? రెండంతల సంతోషం, డబుల్ హ్యాపీనెస్. రెండంతల సంతోషం నీకు నాకు దేవుడు ఇవ్వాలని ఉదయకాలం వేళ నీ మధ్యకు ఈ ప్రేమ వార్తను తీసుకుంటూ వచ్చాడు. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలంటే క్రీస్తు ప్రేమలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అందరం కలిసి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26. యాక్ట్స్ అపోస్టల్స్ చాప్టర్ 3 వర్స్ 26 ఆల్ టుగెదర్ ప్లీజ్. అపోస్తల కార్యములు
3వ అధ్యాయం 26వ వచనం అందరం కలిసి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఇక్కడ సేవకుని పుట్టించి అని ఒకటి వేసి ఫుట్ నోట్లో ఒక మాట రాశారు, లేపి. సేవకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు తన సేవకుని, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మరణము నుంచి తిరిగి లేపి మీలో ప్రతి వారిని వాని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు వచ్చెను. కాబట్టి యేసు ప్రభు వారు ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఫుల్లీ టర్న్ ఫ్రమ్ యువర్ ఇనిక్విటీ. నీ యొక్క దుష్టత్వం నుంచి నిన్ను మరల్చేటి, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మనం ప్రపంచమంతా చూస్తున్నాం. ప్రపంచమంతా దుష్టుని చేతిలో ఉంది. ఆయన్నే దుష్టుడు, లేకపోతే సాతాను, అపవాది, అనేక పేర్లు పర్యావరణాలతో మనం పిలుస్తూ వస్తాం. ఈ ప్రపంచమంతా దుష్టుని చేతిలో ఉంది. అందుకే యేసుప్రభు వారు భూమిపైన ఉంటూ వచ్చినప్పుడు సాతాను యేసుప్రభు వారిని ఎత్తైన శిఖరం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఈ లోక మహిమ, ఈ లోక ఏం చూపించాడంట? చెప్పండి కరెక్ట్ పదం. ఈ లోక రాజ్యములన్నింటినీ ఏం చేశాడంట ఆయనగా? ఎస్, ఫస్ట్ చూపించాడంట. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం. ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించడం అంటే సులభమా కష్టమా? 2000 సంవత్సరాల క్రితం కరెంట్ లేదు. ఇప్పుడు చెప్పండి, సులభమా కష్టమా? 2000 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ లేదు, సులభమా కష్టమా? 2000 సంవత్సరాల క్రితం కంప్యూటర్ లేదు, సులభమా కష్టమా? 2000 సంవత్సరాల క్రితం మెమరీ కార్డ్ లేదు, సులభమా కష్టమా? 2000 సంవత్సరాల క్రితం CCTV క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్స్ లేవు, సులభమా కష్టమా? 2000 సంవత్సరాల క్రితం ఈగల్ ఐస్, డేగ కళ్ళు లేవు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు వారికి సాతాను ఈ లోక రాజ్యాలన్నింటినీ అలా చూపించాడు. అంటే వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాటన్? సాతాను యొక్క శక్తి ఏంటి? మనం ఈరోజు మానవుడు అనుకుంటున్నాడు, కంప్యూటర్ చూడంగానే వావ్ నాకు ఇంత గ్యాప్ ఉంది. అప్పుడు దేవుడు లేకపోతే సాతాను అనుకుంటున్నాడు, వీడు ఎంత ఫూల్, FOOL, వెర్రివాడు. 2000 సంవత్సరాల క్రితమే సెకండ్స్లో రాజ్యాల మహిమనంతా చూపించాడంటే వాళ్ళ పవర్ ఎంతో అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చిన్న కంప్యూటర్ చూసి, చిన్న ఆస్తిని చూసి, చిన్న కోట్ల రూపాయలను చూసి మనం ఏదో ఉబ్బి తప్పిపోతుంటున్నాం కదా. నో 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 నో. ఆయన ముందు, దేవుని ముందు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ మహాదూత అయిన వాడు పాపం చేసి సాతానుగా మారిన ఆ వ్యక్తుల ఒక పవర్స్ వెరీ పవర్ఫుల్. వాళ్ళ యొక్క శక్తిని మనం అనువంతన తెలుసుకుంటే మన జీవితం అంతా ప్రేమతో ప్రభు కొరకై సేవించే వారంగా ఉంటాం. కాకపోతే ఆ యొక్క శక్తిని ఎరగనంత వరకు మనకున్న చిన్న వాటిని బట్టి ఉలిక్కి తలిక్కపడుతూ ఉంటాం. అవునా? చాలాసార్లు నాకు అది ఉందన్నా, నాకు ఇది ఉందన్నా, ఇది ఉందన్నా, మాకు ఇంత ఉంది అందని. ఎప్పుడైతే ఈ ప్రేమ దగ్గర ఈ వ్యక్తి దగ్గరికి వస్తామో ఏమవుతుంది? వాటన్నిటినీ అపోస్తలుడు పౌలు అంటాడు, నాకు కలిగినవన్నీ పెంటగా ఎంచుకొనిచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాగానే క్రీస్తుని సంపాదించుకోవడానికి నాకు కలిగిన వాటన్నిటి సమస్తాన్ని పెంటగాతో సమానంగా ఎంచుతున్నాను. ఎలా చెప్పగలిగాడు అంటే మనం ఎవ్వరము చూడని దాన్ని యేసుక్రీస్తు ప్రభువులో ఆయన చూస్తూ వచ్చాడు. అది ఆయన ప్రేమ. ఈ ప్రేమ దర్శించబడిన వ్యక్తి ఆత్మ సంబంధం వరం ఏంటో తెలుసా? మొట్టమొదటిది దుష్టత్వము నుంచి మరలించబడుట. ఓ ప్రియమైన సోదరుడా, ఓ ప్రియమైన సోదరి, నువ్వు ఇంకా దుష్టత్వంలో ఉన్నావేమో. ఈ దుష్టత్వం నుంచి నిన్ను మళ్లించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ ఈ లోకానికి వచ్చాడు. ఇదే ఆశీర్వాదం, ఇదే రెండంతల ఆనందం. నీవు నీ దుష్టత్వం నుంచి ఎప్పుడైతే మరలుతూ వస్తావో దేవుని వైపు, అప్పుడు ఆనందం ఉంది. అందుకే అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు అపోస్తల పౌలు. చూద్దాం, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 26 మధ్య భాగంలో ఉంది, నేను చదువుతాను. దాదాపు ఆసియానంతర బహుజనములను ఒప్పించి త్రిప్పియున్న సంగతి. ఎక్కడి నుంచి తిప్పాడు? దుష్టత్వము నుంచి తిప్పబడుతూ రావాలి.
నీవు ఇంకా యేసుప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించకపోతే ఇప్పుడే దేవుని ప్రేమ వార్త నీకు వినిపిస్తుంది. నువ్వు దుష్టత్వంలో ఉన్నావు, ఇంకా పాపంలో ఉన్నావు. అయితే పాపంలో ఉన్న మానవుడు చనిపోతే నిత్య నరకం అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎంత గొప్పవాడమైనా కావచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతులు నీకు ఉండవచ్చు, ఎంత గొప్ప వంశంలో నువ్వు పుట్టి ఉండవచ్చు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తిమైనా ఉండవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ దుష్టత్వం నుంచి కానీ నువ్వు మరలించబడకపోతే నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, రెండంతల ఆనందం రాదు. దుష్టునికి నెమ్మది ఉండదు, నెమ్మది లేని వ్యక్తికి ఆనందం ఉండదు. రెండంతల ఆనందం కావాలంటే దుష్టత్వం నుంచి నువ్వు మరలాలి. నిన్ను దుష్టత్వం నుంచి మరలడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి తిరిగి లేస్తూ వచ్చాడు. ఈ యొక్క తిరిగి లేపబడిన శక్తి నిన్ను ఈ ఉదయకాలం వెళ్ళి నీ దుష్టత్వం నుంచి విడిపించాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా ఎవరైనా ఇక్కడ దుష్టత్వంలో ఉంటే, పాపంలో నీవు జీవిస్తుంటే, ఇనిక్విటీస్ అని రాయబడుతూ వచ్చింది ఇంగ్లీష్లో ఉంటే, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నేడే యేసు యొద్దకు రా. ప్రభువా, నాకు ఆశీర్వాదం కావాలి. ఈ ఆశీర్వాదం ప్రేమలో వస్తుంది. క్రీస్తు ప్రేమ నిన్ను ఆశీర్వదిస్తుంది. ఏంటి ఆశీర్వాదం? దుష్టత్వం నుంచి మరలుకొనట మొదటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదానికి నువ్వు రావాలంటే నేడే ఆయన దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నేను పాపం, నన్ను క్షమించు, నన్ను నీ ప్రియ కుమారుని రక్తంతో కడిగి శుద్ధీకరించమని అడిగిన వెంటనే యేసు ప్రభు వారిని పాపములు క్షమించి నిన్ను దుష్టత్వం నుంచి మరలించేవాడుగా ఉన్నాడు. అదే రెండవ పాయింట్గా మనం ఇక్కడ చూస్తూ వస్తాం. అపోస్తల కార్యములు ఎఫ్సీలు రాసిన పత్రికలోనే ఉందన్నమాట. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివి మళ్ళీ ఎఫ్సీలకు వెళ్దాం. రోమా 4:7 మనందరికి కంటతో వచ్చిన వాక్యం, పరిచితమైన వాక్యం. మరొకసారి వీళ్ళు అందరం చదుదాం. ఏలయనగా తన అతిక్రమలకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ మాట మర్చిపోవద్దు. ఆశీర్వాదం అనే మాట మీద మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటి ఆశీర్వాదం లేకపోతే ధన్యుడు ఎవరు? ధన్యుడు అంటే ఏంటి? ఆ ఇంగ్లీష్లో రాయబడింది బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. తెలుగులో రెండు, ఇంగ్లీష్లో ఒకటే మాట వస్తుంది, బ్లెస్డ్. బ్లెస్సింగ్ ఆడు బ్లెస్డ్ అని ఇంగ్లీష్లో రాయబడుతూ వచ్చింది. తెలుగులో అయితే ధన్యుడు లేకపోతే ఆశీర్వదించబడిన వాడు. ఎవరయ్యా ధన్యుడు? మొట్టమొదటిగా తన దుష్టత్వం నుంచి ఎవరైతే మరలుకుంటారో దేవుని వైపు వాళ్ళు ధన్యులు. రెండవది ఎవరయ్యా ధన్యులు? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఇదండి ధన్యత. ధన్యత అంటే ఏంటి? రెండంతల ఆనందం. ఎవరికి రెండంతల ఆనందం? ఎవరైతే దుష్టత్వం నుంచి మరలుతూ వస్తారో దేవుని వైపుకు వారికి రెండంతల ఆనందం. ఎవరికి రెండంతల ఆనందం? ఎవరి యొక్క అతిక్రమాలు అయితే పరిహరించబడుతూ వస్తాయో వారికి రెండంతల ఆనందం. ఎవరికి రెండంతల ఆనందం? ఎవరి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంటారో వారికి రెండంతల ఆనందం. ఓ ప్రియమైన సోదరి, ఓ ప్రియమైన సోదరుడా, ఈ రెండంతల ఆనందం నీకు కావాలంటే నీ దుష్టత్వం నుంచి మరలు దేవుని వైపుకు ఫుల్లీ టర్న్ టువర్డ్స్ గాడ్. రెండవది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ నువ్వు నంతూ వచ్చినప్పుడు నీవు రెండంతల ఆనందం పొందేవాడుగా ఉన్నావు. ఇంకా ఎక్కడ చేరిన ఎవరైనా ఇంకా పాప క్షమాపణ పొందకుండా ఉంటే, తన అతిక్రమాలకు పరిహారం పొందకుండా ఉంటే, పరిహరించబడకుండా ఉంటే, యేసు ప్రభు యొక్క రక్తం నీ కొరకై సిద్ధముగా ఉంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనందరం కంటొచ్చిన భాగం. మనం మన పాపంలో ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఫర్గివ్నెస్ ఆఫ్ ద సిన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆనందం ఏంటో తెలుసా? నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందడం, నీ అతిక్రమాల నుంచి విడుదల పొందడం. దీన్ని మించిన ఆనందం ఈ లోకంలో మరొకటి లేదు. ఈ ఆనందం నీకు ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. నీ యొక్క అతిక్రమ క్రియలు యెషయా 53లో రాయబడుతూ వచ్చింది. ఆయన మీద వేసుకుంటూ వచ్చాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిను. నీ పాపాన్ని బట్టి యేసు ప్రభువారు గాయాలు నొందుతూ వచ్చాడు. నా పాపాన్ని బట్టి యేసు ప్రభువారు శిలువ మీద గాయాలు నొందుతూ వచ్చాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొడుతూ వచ్చారు. 39 కొరడా దెబ్బలు కొట్టబడుతూ వచ్చింది. ఒళ్ళంతా రక్తసిక్తం అవుతూ వచ్చింది. ఇంత వేదనను అనుభవించిన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకో తెలుసా? నీ హృదయాంతరంగంలో పాపాలకు పరిహారం నొందిన సంతోషాన్ని చూడడానికి యేసు ప్రభువారు శిలువలో నీ కొరకై చనిపోతూ వచ్చాడు. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియమైన తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నువ్వెవరైనా సరే ఇంకా యేసు ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించకపోతే ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం.
నీకు పాప క్షమాపణ ఇవ్వడానికి, నీ పాపాల నుంచి నీకు క్షమాపణ, విడుదల, విమోచన ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మతాన్ని స్థాపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. మరొకసారి చెప్పబోతున్నా, మతాన్ని మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనిషి యొక్క స్వభావాన్ని మార్చడానికి, పాప పరిహారాన్ని మనుషులకు ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశంలో ఏంటో తెలుసా? నీకు పాపాల నుంచి క్షమాపణ ఇవ్వాలని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణను అంగీకరిస్తే నీ మతాన్ని, కులాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నీ మనసు మారుతుంది, నీ హృదయం మారుతుంది, నీ అలవాట్లు మారుతాయి, నీ జీవితం మారుతుంది. ఇది మార్చేదే ఆనందం. ఈ ఆనందం ఇవ్వాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ ఆనందం నీకు కావాలనా? అయితే నేడే యేసు యొద్దకు రా. నువ్వు యేసు యొద్దకు వస్తే మొట్టమొదటిగా నీ దుష్టత్వం నుంచి విడుదల నీకు వచ్చేదిగా ఉంది. రెండవదిగా నీ పాపాలను క్షమాపణ నొందేవాడుగా ఉన్నావు. ఎప్పుడైతే పాపాల క్షమాపణ ఉందో, దుష్టత్వం పోయిందో, నీ జీవితంలో ఇంకొకటి వస్తుంది. ఇది కొద్ది కష్టం. ఏంటది? చూద్దాం దేవుని వాక్యం నుంచి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 verse 12. అందరికి తెలిసిన వాక్యం, మరొకసారి చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ధన్యుడు అనే మాటను మనం చూస్తున్నాం. మొట్టమొదటి ధన్యుడు ఎవరు? దుష్టత్వం నుంచి మరలుకున్నవాడు. ఫుల్లీ టర్నింగ్ ఫ్రమ్ ఇనిక్విటీ ఈజ్ అ హ్యాపీ పర్సన్, డబుల్ హ్యాపీ పర్సన్. సెకండ్ వన్, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఎవరికైతే పాపక్షమ, తన అతిక్రమలకు పరిహారం చెందినవాడో, పాపాలకు ప్రాయశ్చిత్తం చెందినవాడో, వాడు రెండంతలా సంతోషాన్ని పొందేవాడుగా ఉన్నాడు. మూడవది, ఫర్బీరింగ్ టెంప్టేషన్. ఎవరైతే శోధనను సహిస్తారో వారు ధన్యులుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ధన్యులు అంటే ఏంటి? రెండంతల ఆనందం. శోధన అనేది ఆ మాటలోనే ఉంది. సాతానికి మరొక పేరు ఏంటో తెలుసా? శోధకుడు. మత్తయి సువార్త రాయబడుతూ వచ్చిన 4వ అధ్యాయంలో శోధకుడు మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. మొట్టమొదటిగా ఎవరిని శోధించాడు? మొట్టమొదటగా మొట్టమొదటి అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఆది కాండానికి వెళ్ళాలా? ఫస్ట్ మెన్షన్ ఇన్ ద బైబిల్. ఆది కాండంలో మొట్టమొదటి అవ్వని శోధించాడు. ఏమని శోధించాడు? ప్రతి ప్రశ్నకి సమాధానం 66 పుస్తకాల జీవన గ్రంథం ఆది కాండం 3వ అధ్యాయం చదువుదాం. ఇప్పుడు మీరంతా ఏంటి ఆన్సర్లు చెప్పారు. ఎట్లా శోధన వచ్చింది ఇక్కడ చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం. అందరూ చదువుదామా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? చూడండి, మన తెలుగు భాషకి వండర్ఫుల్ పవర్ ఉంది. భాషకు శక్తి ఉంది. లాంగ్వేజ్ హ్యాజ్ అ పవర్. అంటే భాషకు శక్తి ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? మళ్ళీ ఒకసారి. చాలామంది నమ్మటంలే. భాషకు శక్తి ఉందా లేదా? ఉందా? బాబు నువ్వు లేయమ్మా, లేచి నిలబడు. ఏం పేరు నీ పేరు? నీ పేరు? ఓకే, థ్యాంక్ యూ. కూర్చో. భాషకు శక్తి ఉందా లేదా? సందీప్ నాకెవరో తెలియదు. సందీప్ లేచాడా నిలబడ్డా లేదా? భాషకు శక్తి ఉందా? ఉంది. అర్థమైందా? లైవ్లో చూపించా మీకు. పవర్ ఉంది. సో ఈ పవర్ని సరిగా వాడితే, సరిగా చదివితే, సరిగా దేవుడు నీకు వివరించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు సరిగా చదువుదాం రండి మళ్ళీ. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, చదవండి మీ ఇంక నేను వింటా. ఇప్పుడు మీరు చదివినారు, నేను చదువుతాను. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా? మీరు చదివిన దానికి నేను చదివిన దానికి తేడా ఉందా? చెప్పినా స్ట్రెస్సింగ్.
టెంప్టేషన్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద స్ట్రెస్సింగ్. మనం నమ్మిన దాని మీద గట్టిగా నొక్కుతాడు. అదే సాతాను యొక్క శోధనలో మొదటిది. మనం దేన్నైతే బాగా విశ్వసిస్తామో అదే దాని మీద ప్రెస్ చేస్తాడు. చెప్పినా మామూలుగా చెప్పినా అంటే అర్థం కాదు అది. అందుకే దేవుని వాక్యాన్ని నెమ్మదిగా చదవాలని దేవుని ప్రేట అందరినీ బ్రతిమాలుచున్నాను నేను. అనేక సార్లు మనం దేవుని వాక్యం ఎలా చదువుతామంటే టెక్స్ట్ బుక్ లాగా చదువుతాం. టెక్స్ట్ బుక్ అంటే ఓకే ఓకే ఇట్లా చదివితే ఏమవుతుంది, ఎగ్జామ్లో 100కి 70 మార్కులు 90 మార్కులు వస్తాయి. మనం ఇక్కడ ఎగ్జామ్ రాయట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ 66 పుస్తకాలు ఎగ్జామ్ కొరకు మనం చదవటం లేదు. 66 పుస్తకాలు దేని కొరకు చదువుతున్నామంటే నా ఆత్మ సంబంధమైన మనోనేతరాలు వెలిగించబడి నేను దినదినము క్రీస్తు యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడ్డానికి 66 పుస్తకాలు నాకు దోహదం చేయాలి. అంతేగాని నేనేదో గొప్పవాడిని మీ ముందు చూపించుకోవడానికి, మీరేదో గొప్పవాడిని నాకు చూపించడానికి కాదు దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడు? అనేక కారణాలు ఉన్నాయి, మనం దానికి వెళ్ళట్లేదు. ఒక కారణం ఏంటో తెలుసా? నిన్ను క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోకి మార్చడానికి, నన్ను క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోకి మార్చడానికి. అందులో అదే రీతిగా ఇప్పుడు శోధన గురించి మనం, శోధన సహించువాడు ధన్యుడు. మొట్టమొదటి శోధన హవ్వ దగ్గరికి వెళ్ళింది. హవ్వతో ఏమన్నది? ఇది నిజమా, ఇది నిజమా చెప్పినా. అక్కడ చూడండి, రెండింటికి ఏముంది లాస్ట్లో? క్వశ్చన్ మార్క్ కాదు, మా నా క్వశ్చన్ మార్క్ ఉంది. మా నా. దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు, నాకు సమయం అందుబాటు నేను చెప్పలేను, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదని పోతున్నాను. బట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ఇదే మాట అని చెప్పి చదవండి. నాకు ఏదైతే బయలుపరిచాడో పరిశుద్ధాత్మ దేవుడు, మీకు కూడా అదే బయలుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కేవలం కావాల్సింది ఏంటో తెలుసా? సిన్సియర్ ఎఫర్ట్. శుద్ధంతఃకరణము గలవారమై దేవుని వాక్యం దగ్గరికి వస్తూ వచ్చినప్పుడు దేవుడు పక్షపాతి కాదు. బక్సింగ్ గారికి ఏది రివీల్ చేయడానికి ఇష్టపడ్డాడో అదే నీకు కూడా ఈరోజు తెరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన వాడు నీకు ఇవ్వకుండా మానునా? మానడు. ఆయనకు చెప్పిన వాడు నీకు చెప్పకుండా మానునా? మానడు. ఆయనకు సెలవిచ్చిన వాడు నీకు సెలవు ఇవ్వకుండా మానునా? మానడు. మరి ఆయన దగ్గర ఉందేంటి, మన దగ్గర లేదేంటి? శుద్ధంతఃకరణము గలవారమై దేవుని వాక్యం దగ్గరికి వద్దాం. ఎప్పుడైతే నువ్వు శుద్ధంతఃకరణం గలవారు, ప్రభువా నాకు దీంట్లో చూపించు, ప్రభువా నాతో మాట్లాడు, ఇది జీవగల దేవుని గ్రంథం, 66 పుస్తకాల దివ్య రాజ గ్రంథం, ఇది మనుషులతో మాట్లాడే పుస్తకం. ఈ పుస్తకం దగ్గర నువ్వు నిజంగా వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. మనలో అనేక మందితో మాట్లాడుతున్నాడు. మనలో అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చదువుతూ వచ్చినప్పుడల్లా దేవుడు నీ యొక్క అంతఃకరణాన్ని శుద్ధిగా చేస్తున్నాడు. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు శోధనలు ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది? మనకు తెలిసిన దానిని ఓవర్ ఎంఫసైజ్, స్ట్రెస్ చేస్తాడు సాతానుడు. మనకు తెలియని దాన్ని చేస్తే మనకు తెలియదు అని చెప్పుండేది అవ్వ, అవునా కదా? భూమి నుంచి ఆకాశానికి ఎత్తు ఎంత అని అడిగింది అనుకో అవ్వని, అవ్వ చెప్పుండేదా? నాకు తెలియదమ్మా, నాకు తెలియదయ్యా అనేదేమో. అలాంటివి అడగలేదు సాతాను. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆమెకు తెలిసిన దానిని అడిగి తెలిసిన దాంట్లోంచి తప్పు చేపిస్తున్నాడు. అర్థమైందా? తెలియని దాంట్లోంచి నిన్ను తప్పులేక తీసుకెళ్ళట్లే సాతానుడు, తెలిసిన దాంట్లోంచి నిన్ను తప్పులేక తీసుకెళ్ళట్టున్నాడు. జాగ్రత్త గమనించాలి. చదువరులు, వినువరులు, చెప్పేవారు కూడా. మనకు తెలిసిన దాంట్లోంచి పక్కకు తీసుకెళ్ళడంలో శోధన. తెలియని దాంట్లోంచి ఎవరైనా పక్కకి వెళ్ళిపోతారు. తెలిసిన దాంట్లోంచి పక్కకు తీసుకెళ్ళింది అవ్వని, అవునా? నిజమా చెప్పినా అనగానే తెలిసింది కూడా తప్పు. మీరు సడన్గా ఎవరైనా మనం పిల్లల్ని అడుగుతూ ఉంటాం, బాగా వచ్చింది రే సో అండ్ సో క్యాపిటల్ లేదంటే వాడు చెప్తాడు, ఏ క్యాపిటల్ అదేనా అన్నాం అనుకోండి, వాడు చిన్నగా స్టార్ట్ అవుతుంది, అదే అనుకుంటాను అంటాడు. మళ్ళీ ఏ అదేనా అన్నాం అనుకోండి గట్టిగా, అది కాదేమో అండి అంటాడు. అవునా? ఎగ్జాంపుల్ ఇది, మనం చిన్నపిల్లలతో మీరు ట్రై చేయండి. ఇది వాడికి బాగా తెలిసిన దాన్ని మీరు మా నా అని అడగండి 2 క్వశ్చన్లు, వాడు 99% తప్పే చెప్తాడు తెలిసిన దాని గురించి. దేవుని వాక్యం నేర్కొస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనకు తెలిసిన సత్యం, మనకు తెలిసిన వాక్యం తెలిసింది, అయితే తెలిసిన దాంట్లోంచి మనం తప్పిపోతున్నాం ఈరోజు. కాబట్టి నువ్వు 200 ఆనందంలోకి రావాలి అంటే శోధన సహించాలి. ఇది నీ వల్ల నా వల్ల అయ్యే కార్యం కాదు. ప్రభువా నిన్ను అవ్వని అనేక సార్లు మనం కారణాలు చేస్తూ ఉంటాం.
ఆమె తప్పు చేసింది, ఆమె తప్పు చేసింది, ఆమె ఆజ్ఞ మీరింది అని. ఎన్నిసార్లు నేను దేవుని వాక్యాన్ని ఎరిగి తప్పు చేస్తూ వచ్చా, ఏడుస్తూ ప్రభు దగ్గరికి వస్తా, ప్రభు అవ్వని నేను తప్పు పడుతున్నా, అవ్వ కంటే ఒకే ఒకసారి అవ్వ దగ్గరికి వచ్చింది. అది కూడా అవ్వ దేవుడు ఈ మాట చెప్తూ వచ్చినప్పుడు చెట్ల ఫలం తినకూడదు అని చెప్పినప్పుడు అవ్వ లేదు, ఆదాములో అవ్వ ఉంది. ఆదాముకు చెప్పాడు, అవ్వకు చెప్పలా దేవుడు. ఆదాముకు చెప్పిన తర్వాత అవ్వ క్రియేట్ అవుతూ వచ్చింది. అయినా ప్రశ్నిస్తే ఆ ఒక పొరపాటును బట్టి తరతరాలుగా క్రైస్తవులందరూ అవ్వని తిడుతున్నాం. మరి నిన్ను నన్ను ఎంతగా తిట్టాలి? ఎన్నిసార్లు 66 పుస్తకాలు తెలిసిందా అని తెలిసి తప్పిపోతున్నాం కదా, తెలిసి శోధనలో పడిపోతున్నాం కదా, తెలిసి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం కదా రోజు రోజుకి. అయితే నీకు రెండంతల ఆనందం ఇవ్వాలంటే శోధన సహించాలి. అందుకే యేసు ప్రభు వారు తన యొక్క చివరి ప్రార్థనలో దుష్టు నుంచి కాపాడుము, నేను నన్ను ఈ శోధకుడి నుంచి కాపాడేది ప్రభు యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరి ముగ్గురి మీద మనం ఆధారపడుతూ వద్దాం. ప్రభువా, నేను శోధనకు అవ్వన్న 2 ప్రశ్నల తర్వాత అవ్వ తప్పు చేసింది, నేను ప్రశ్న కంటే ముందే తప్పు చేసేవాడిని, నన్ను క్షమించు అని యేసు ప్రభు దగ్గరికి శరణాగతులమై వద్దాం. ప్రభువా, నేను తప్పు చేశా, శోధనలో పడిపోతూ వచ్చా. అయితే శోధన సహించువాడు ధన్యుడు. 2 ఆనందం ఉంది శోధన సహించిన వ్యక్తికి. నాకు 2 ఆనందం కావాలంటే ఈ రోజు నుంచి వచ్చే ప్రతి తెలిసిన వాటన్నిటిలోంచి శోధన, ఈ తెలిసిన దాంట్లో నుంచి నేను తప్పిపోతున్నా. కాబట్టి ఈ రోజు నుంచి నీ యొక్క ప్రేమ నన్ను మార్చునుగాక. నీకు ఈ యొక్క 200 సంతోషం రావాలంటే శోధన నువ్వు సహించేవాడుగా ఉండాలి. శోధన సహించాలంటే ఏం చేయాలా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ రాయబడుతూ వచ్చింది. మనందరికి పరిచిత వాక్య భాగం మరొకసారి ఈ వెలుగులో చూద్దాం. మనందరికి చదవడం ఎక్కడుందో 11వ వచనం, 13వ వచనం, క్షమించండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. అంతేగాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. వే ఆఫ్ ఎస్కేపింగ్ వే. దేవుడు శోధన సహించడానికి మనకు శక్తి ఇస్తాడు. అండ్ సేమ్ వే శోధన నుంచి బయటికి వెళ్ళడానికి ఎస్కేపింగ్ వే కూడా ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అనేక సార్లు మన శోధనలో పడుతున్నప్పుడు దేవుడు మనకు పవర్ ఇస్తాడు. ఆ పవర్ని కూడా మనం ఎలివేట్ చేసి ఇంకొంత ముందుకు వెళ్తున్నప్పుడు శోధన తప్పించుకోవడానికి మార్గాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే మనం ఆది కాలం నుంచి మన ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు, మొట్టమొదటిగా ఆదాము హవ్వ పాపం చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి తప్పించుకునే మార్గం ఇచ్చాడా లేదా? దేవుడు ఏమని ఇచ్చాడు? నేను చెప్పిన చెట్ల ఫలములు మీరు తిన్నారా అన్నాడు. అన్నాడా? అదే ఫస్ట్ కాను. ఆదామా, నీవెక్కడున్నావు? ఇదే శోధన తప్పించుకుని వారు వెంటనే పరిగెత్తవచ్చు, ప్రభువా నేను తప్పిపోయానని ఒక్కట మాట మాట్లాడుంటే ఈరోజు ప్రపంచం ఇలా ఉండేది కాదు. అద్భుతం, సుందరం, పరలోకంలాగా ఉండేది. శోధనకు తప్పించుకోవడం మనకు వెంటనే ఇచ్చాడు ఆయన. శోధనలో పడిపోయినప్పుడు కూడా మార్గం ఇచ్చాడు. అట్లీస్ట్ వస్తాడు, నా దగ్గర తిరిగి వస్తాడా? రాలేదు. తర్వాత కయ్యిందు హేబేల్ని చంపేసే వచ్చాడు. అప్పుడు కయ్యిన్ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. శోధన పడిపోయినావు, తప్పించుకోడు మార్గాన్ని చూపిస్తూ వచ్చాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. సంసోనుకు గుండు కొట్టారు, క్షవరం చేస్తూ వచ్చారు. అయితే రాయబడుతూ వచ్చింది దేవుని వాక్యంలో, ఆయన వెంట్రుకలు తిరిగి మొలచెను. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, శోధనలో పడిపోయావేమో, ఈ 200 ఆనందానికి దూరంగా ఉన్నావేమో. అయితే శోధనలో సహించడానికి కావలసిన శక్తిని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు నీకు శోధన తప్పించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇప్పటికి కూడా మించిపోలేదు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. నువ్వు పడిపోయావేమో, ఏ శోధనలో పడిపోయావు నా ఎరుగను. అయితే నువ్వు పడిపోయి ఉంటే ఈ ప్రేమామయుడు ఈ ఉదయకాలం వేళ నిన్ను పిలుస్తున్నాడు. ఓ ప్రియమైన సోదరుడా, పడిపోయిన నీవు తిరిగి రా. సంసోను మంటలు ఏ రీతిగా తిరిగి మొలిపిస్తూ వచ్చాడో, ఏ రీతిగా తిరిగి అవకాశం కయ్యూనికి ఇస్తూ వచ్చాడో, ఏ రీతిగా లెమెకు తిరిగి అవకాశం ఇస్తూ వచ్చాడో, భక్తులందరి జీవితాల్లో శోధనలు అందరూ కూడా వెళ్తూ వచ్చారు. కొంతమంది పడిపోయారు, కొంతమంది తప్పించుకొని పారి వచ్చారు.
వీరందరికీ అవకాశం ఇచ్చిన దేవుడు, సజీవుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీ కొరకై సిద్ధంగా ఉన్నాడు. దేనికోసం? నిన్ను నీ శోధనలోంచి తప్పించడానికి. ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు. పాట అద్భుతంగా పాడదాం కదా, క్షమించండి, పాడతామా లేదా మనందరం? ఏం పాట అది? ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు. నిజంగా విజయాన్ని ఇస్తున్నాడా? పెదవులతో పాట పాడుతున్నావా? ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు. కన్నీటితో ఆ పాట పాడదాం మనం. ప్రభువా, ప్రతి శోధనపై నువ్వు నాకు విజయం ఇస్తే ఆ విజయంలో వచ్చే ఆనందం రెండంతల ఆనందం, అదే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదానికి కారణం దేవుడిని పిలుస్తున్నాడు. 3 సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఎవరికి రెండంతల ఆనందం? ఎవరైతే తమ దుష్టత్వం నుంచి మరలుతారో దేవుని వైపుకు వారికి రెండంతల ఆనందం. ఎవరి అతిక్రమాలైతే పరిహరించబడతాయో, ఎవరి పాపాలైతే క్షమించబడతాయో వారికి రెండంతల ఆనందం. 3వదిగా, ఎవరు శోధనను సహిస్తూ వస్తారో వారికి రెండంతల ఆనందం. Fully turning towards God. 2nd, forgiveness of sins. 3rd is forbearing temptation. వీరికి డబుల్ హ్యాపీనెస్, బ్లెస్సింగ్. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. ఒకసారి దేవుని వాక్యం నీకు సూటిగా ప్రేమ వార్త తీసుకుంటూ రాబడుతూ వచ్చింది. ఏంటి వార్త? నువ్వు దుష్టత్వంలో ఉంటే, దేవా నేను పాపి, నన్ను క్షమించు, నన్ను తిరిగి సమకూర్చు, నా దుష్టత్వం నుంచి నేను ఈరోజే మరలుతున్నా అని మరలి దేవుని యొద్దకు తిరిగిరా. ఇంకా నీ పాపాలు క్షమించబడకపోతే యేసు ప్రభు రక్తం నీ కొరకై సిద్ధంగా ఉంది. నీ పాపాలు క్షమించి నీకు రెండంతల ఆనందాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అనేక శోధనలో పడిపోయావేమో. అయితే నీ శోధనలో పడిపోతుంటే నీకు శోధనను సహించగలిగిన శక్తి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. శోధనను తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఆయన చూపించేవాడుగా ఉన్నాడు. ఈ మూడిట్లో ఎక్కడ నువ్వు తప్పిపోయినావో, ఎక్కడున్నావో నీకు దేవుడు చూపిస్తుండగా ఆయన సన్నిధిలో ఏడ్చుతూ వద్దాం. ప్రభువా, నన్ను దుష్టతను తప్పించు, నాకు పాపక్షమాపణ అనుగ్రహించు, నన్ను శోధన నుంచి తప్పించు. ఈ రీతిగా ఈ ప్రేమను మరికి ఎరగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇంకా ఎవరైనా కుడికి నూతనంగా వచ్చి రక్షణ లేకుండా స్థలం ముందు కూర్చుని ఉంటే